నమస్తే మాస్టరు. వెనకటికి దున్నపోతు మీద వడగలవాని కురిసిన అడుగు ముందుకేదంట, మడుగు లెక్క చేయదంట. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా ఈ సామెత? మన క్రియేషన్ ఇదంతా. నేనే రాసిన అనమాట సామెత. ఎందుకు రాసిన తెలుసా? కొంతమంది లుచ్చాకు, లపంగులు, లఫ్ఫుటుగాళ్ళందరూ నా చేత రాయిస్తున్నారు. అంటే నాలో కవి తన్నుకొస్తున్నాడు అనమాట బయటికి. ఇలాంటి వాళ్ళందరూ చూసినప్పుడు లక్టక్ 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 గుర్రాలు పరిగెత్తుకుంటూ వస్తాయి చూసారా? అలా పరిగెత్తుకుంటూ వస్తాయన్నమాట నాలో నుంచి బయటికి. ఎందుకు రాశానో తెలుసా? కొత్త పల్లవి అందుకున్నారు. సాయి పల్లవి కంటే ఎక్కువ పల్లవులు అందుకుంటారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మనం ఇంకో కొత్త పల్లవి ఎత్తుకున్నారు అనమాట. ఏంటంటే కళ్యాణ్ అంట తనూజని లెక్క చేయలేదంట. కళ్యాణ్ తనూజని మోసం చేశాడంట. ఎందుకు వచ్చింది ఈ టాపిక్ మళ్ళీ? తనూజ అంట కళ్యాణ్ని స్టేజ్ మీదకి పిలిచి అవార్డు షేర్ చేసుకుందంట. కళ్యాణ్ అంట ఆ రోజు బిగ్ బాస్ ట్రోఫీ తీసుకున్నప్పుడు తనూజని అవార్డు తీసుకోవడానికి షేర్ చేసుకోవడానికి రాలేదంట. ఈ పాయింట్ కూడా నెగిటివ్ చేయడం మొదలెట్టారు కళ్యాణ్ని. ఇది వీళ్ళ బాధ. నిన్న మొన్న ఆ ప్రోమో చూసిన తర్వాత ఒక్క కళ్యాణ్ తనూజ గారి మ్యూచువల్ ఫండ్ ఒక్కరికైనా అనిపించిందా ఈ నెరేటివ్, ఈ ఫేక్, ఈ కాంట్రవర్సీ టాపిక్ కానీ ఈ ఫీలింగ్ కానీ ఒక్కరికైనా అనిపించిందా? అనిపించింది ఒక్కరికైనా? కింద కామెంట్ చేసి చెప్పండి. అనిపించదు. మనకు అనిపించదు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు జ్ఞానులు, మహర్షులు అనిపిస్తుంది వాళ్ళకి. అదే పని కదా, వాళ్ళ ఉద్యోగాలు చేయట్లే. కళ్యాణ్ని తనూజాన్ని అనడమే వాళ్ళకి ఉద్యోగం. అది ఉద్యోగం కాదు, ఉద్యమాలను చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు చెప్దాం దాని గురించి. కళ్యాణ్ తనని బిగ్ బాస్ స్టేజ్ మీదకి పిలిచి ట్రోఫీ ఇవ్వలేదు, కరెక్టే. ట్రోఫీ మాత్రమే ఇవ్వలేదు, తనతో షేర్ చేసుకోలేదు. సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యలో కానీ, చివరిలో కానీ, బయటకు వచ్చే లైవ్లో కానీ, బిగ్ బాస్ బస్సులో కానీ, ఆఖరికి ప్రతి స్టేజ్ మీద నా విజయానికి కారణం తనూజ, నా విజయానికి కారణం తనూజ అని 100 సార్లు చెప్పాడు, 1,00,000 సార్లు చెప్పాడు. మరి దాన్ని ఎవరు పట్టించుకోరా? దాని గురించి ఎవరు మాట్లాడరా? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడరు. నెగిటివ్ చేయడం కావాలి వాళ్ళకి, మాట్లాడరు. ఇవన్నీ కనపడవు. ఒక్క తనూజకి కళ్యాణ్ ట్రోఫీ పంచలేదని మాత్రం కనిపిస్తుంది వాళ్ళకి, ఇంకేం కనిపించదు. గుడ్డినా కొడుకులు కదా, కళ్ళు మింగినాయి కదా, కనిపించదు వాళ్ళకి. ఏమనుకుంటున్నారు మీరు? తనూజాకి లేని బాధ మీకెందుకు? తనూజాకి లేని నొప్పి మీకెందుకు? తనూజ ఏమైనా మీ దగ్గర నుంచి మొరబెట్టుకుందా? మీ దగ్గర నుంచి బాధపడిందా? ఆ రోజు బిగ్ బాస్ ట్రోఫీని తనూజ కళ్యాణ్ నాతో పంచుకోలేదు అని చెప్పి ఏ రోజైనా తనూజ మీ దగ్గర నుంచి బాధపడిందా? చెప్పండి. లేదు కదా. తనూజాకి బాధ లేదు, కళ్యాణ్కి బాధ లేదు. ఇంత దరిద్రులు వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యారని చెప్పి వాళ్ళు అసహించుకుంటారు మిమ్మల్ని. ఇంతకంటే ఏం లేదు. ఇలానే చేసుకుంటూ పోయారంటే ఇంత దరిద్రులో మాకు ఫ్యాన్స్ అయింది, మా కర్మగాలు వచ్చామరా బిగ్ బాస్ గారు తల నెత్తికేసి కొట్టుకుంటారు, ఇద్దరు కూర్చొని ఏడ్చుకుంటారు మీరు అంటే వాళ్ళని చూసిన తర్వాత. నిజంగా ఇరిటేషన్ వచ్చింది నాకైతే. ఎక్కడ చూడు ప్రతి దాంతో కోడిగుడ్డుల మీద ఈకలు వీకడం మావులే. కోడిగుడ్డు మీద ఈకలు వీకడం మావులే. వీళ్ళు కోడిగుడ్డు పగలగొట్టి లోపల సొన మీద కూడా ఈకలు వీకుతున్నారు. సొన మీద కూడా అట్లా తయారయ్యారు ఒక్కొక్కరు. ఎన్ని చెప్పాలరా మీకు? ఎన్ని చెప్పాలి మీకు? నేను ఎన్ని వీడియోలు చేయాలి మీకు? మీ గురించి రోజుకోటి చేస్తున్నా. బుద్ధి రావట్లేదు ఎవరికి, బుద్ధి రాదు ఎవరికి కూడా, రాదు కూడా. బాబా తల పోటు వచ్చేసింది నాకైతే. నిజంగా ఇరిటేషన్ అంటే ఇరిటేషన్. ఈ మాట విన్న తర్వాత ఇంకా ఎన్ని చేయాల్సి వస్తుందో వీళ్ళ గురించి, ఈ దరిద్రుల గురించి. కళ్యాణ్ని తనూజాన్ని తిట్టే ఈ దరిద్రుల గురించి ఎన్ని వీడియోలు చేయాల్సి వస్తుందో నాకైతే చిరాగ్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ వర్షన్ విన్న తర్వాత? నిజం అనిపించిందా? కళ్యాణ్ తప్పు చేశాడు అనిపించిందా? లేదా తనూజ ఏమైనా తప్పు చేసింది అనిపించిందా? మీరు చెప్పండి కింద, ఓకేనా?